సో ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్నాం. సో ఈ ప్లేస్లో మంగళగౌరి షాపింగ్ మాల్లో అయితే ఈరోజు పొద్దున అరౌండ్ 11 to 11:20 మధ్యలో అయితే భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సో ఒకసారి మనం చూసుకోవచ్చు, మొత్తం భారీ ఎత్తున అయితే నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈరోజు పొద్దున 11 to 11:20 మధ్యన అయితే అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం జరిగింది. సో ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని అయితే అందిన సమాచారం. షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగింది అని అయితే అధికారులు కూడా చెప్పడం జరిగింది. రోజు ఉదయం అయితే అగ్ని ప్రమాదం జరిగింది. చూసుకోవచ్చు, మొత్తం భారీ ఎత్తున అయితే ప్రమాదం జరిగింది. సో అంటే జూబ్లీ హిల్స్ అంటే పెద్ద పెద్ద భవనాలు అవి ఉండడం కారణంగా అయితే ఈ మంటలు కూడా పక్క బిల్డింగ్కి వ్యాపించాయి అని కూడా తెలిసింది. సో వ్యాపించడం వల్ల అయితే మొత్తం గాలిపోయి ఎక్కడికక్కడికైతే బూడిదైపోయి ఉన్నాయి. సో ప్రమాద సమయంలో కొంతమంది స్థానికులు దీంట్లో పనిచేసే వాళ్ళు ఉండడంతో సో ప్రమాదం జరిగిన వెమ్మటే వాళ్ళు గ్రహించి ఆ లోపలున్న అద్దాలు పలగొట్టుకొని హుటాహుటినైతే వాళ్ళు బయటకు వచ్చారని సమాచారం. సో ప్రమాద సమయంలో కూడా లోపల ఎలాంటి సేఫ్టీ మెజర్స్ అనేవి కూడా ఏమీ లేవు అని సమాచారం. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా మేమైతే చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. సో చూసుకోవచ్చు, ఎక్కడికక్కడికి అంటే వీటిని డెకరేట్ చేయడానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా కాలి ఆ ప్రమాదం జరిగి ఆ మంటలు వచ్చే సమయంలో అయితే ఇవన్నీ కూడా ఎగసిపడడం జరిగింది. సో ఎక్కడికక్కడికి ఇవన్నీ కూడా లైక్ దూది ఆర్ సమ్ ప్లాస్టిక్కి సంబంధించిన మెటీరియల్తో చేసిన కారణంగా ఆ ప్రమాదం అనేది కూడా భారీ ఎత్తున అయితే జరిగింది. మంటలు కూడా భారీ ఎత్తున ఎగిసాయి. సో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్న జూబ్లీ హిల్స్ అటు మాదాపూర్ కావచ్చు, ఇటు ఫిలిం నగర్ కావచ్చు సంబంధించిన ఫైర్ సిబ్బంది అధికారులంతా కూడా హుటాహుటిన చేరుకొని మంటలను అయితే అదుపు చేశారు. సో వాటర్ స్ప్రే ద్వారా అయితే మంటలను అదుపు చేశారు అని చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున అయితే ప్రమాదం జరిగింది. సో అంటే స్థానికులు ఎమ్మటే సమాచారం తెలుసుకున్న కారణంగా వాళ్ళు కూడా ప్రమాదాన్ని గ్రహించి బయటికి రావడంతో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. సో ఆస్తి నష్టం అనేది అయితే మనం చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత ఎత్తున జరిగింది అనేది. అంటే ఈ నగరంలో ఈ మధ్య కాలంలో వరుస అగ్ని ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. అంటే ఎండాకాలం అనేది పూర్తిగా రాకముందే ప్రమాదాలు అయితే వరుసగా జరుగుతూనే ఉన్నాయి. సో అంటే బిల్డింగ్కి సంబంధించిన యజమానులు కూడా వరుస ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉండడంతో సో వారు కూడా భద్రతలతో సేఫ్టీ మెజర్మెంట్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనేవి అయితే తీసుకోవాల్సింది. సో అధికారులు కూడా ఇప్పటికీ లోపల ఇంకా మంటలు ఏమన్నా వ్యాపిస్తున్నాయా అని గమనించి వాటిని అదుపు చేసే ప్రయత్నంలో అయితే ఉన్నారు. ఈ షార్ట్ సర్క్యూట్ అనేది ఈ రీజన్ వల్లనే ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాల వల్ల ప్రాణాలు కూడా పోతున్నాయి. అంటే అధికారులు ఈ బిల్డింగ్స్కి సంబంధించిన యజమానులు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ముందే భద్రతలు, దానికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని ప్రమాదం జరగక ముందే ఒకవేళ జరిగినా కూడా ఎమ్మటే వాటి ద్వారా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందే జాగ్రత్త పడితే బాగుంటుంది. అప్పుడు ఎలాంటిది ప్రాణ నష్టం జరగదు. సో ఆస్తి నష్టం అనేది జరిగినా పోయిదేం లేదు కాబట్టి సో ప్రాణ నష్టం అనేది అయితే ఏది జరగకుండా చూసుకోవాలి. సో అంటే ఇప్పుడు ఇంతకుముందు మంగళగౌరి షాపింగ్ మాల్ అనేది ఉండేది. సో మరి ఇక్కడ ప్రస్తుతం ఏం నిర్మిస్తున్నారో అనేది అయితే మనకు తెలియదు. సో ప్రస్తుతానికైతే ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల అయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని మనకు తెలుస్తూ ఉంది. సో ప్రమాదం జరిగిన వెంటనే కూడా అధికారులు స్పందించి స్థానికులు కూడా గమనించి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో సో ఫైర్ సిబ్బంది అంతా కలిసి 2-3 ఫైర్ ఇంజన్లతో ఇక్కడికి వచ్చి వాటర్ స్ప్రే ద్వారా మంటలను అయితే అదుపు చేయడం జరిగింది. సో అదృష్టవశాత్తు అయితే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం అనేది అయితే జరగలేదు. ప్లాస్టిక్కి సంబంధించిన వస్తువులు కానీ ఏమన్నా ఉన్నాయా, అవి ఏమన్నా ఎంత ఎత్తున కాలిపోయాయి, అసలు ప్రమాదం ఎక్కడి నుంచి మొదలైంది అనేది ఒకసారి అధికారులు లోపలికి వెళ్ళి చెక్ చేస్తే కానీ నిజంగా షార్ట్ సర్క్యూట్ వల్లే అయిందా అనేది మనకి తెలుస్తుంది. అయిన సంగతి నాకు తెలియదు కానీ ఫైర్ యాక్సిడెంట్ అయిందా నాకు ఒక 40 minutes బ్యాక్ కాల్ వస్తే ఇమీడియట్ హైడ్రా కమిషనర్ గారు కాల్ చేసినాను. అండ్ డిజాస్టర్ వాళ్ళ టీం అంతా కూడా వచ్చినారు. అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఇమ్మీడియట్ దాన్ని కంట్రోల్ తీసుకోవడం జరిగింది. లక్కీగా ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం అటువంటి ఏం జరగలేదు. 7-8 మంది అందులో దాదాపు 8-10 మంది లోపల వర్క్ చేస్తున్నానంట. ఈ ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ కాగానే అందరూ కూడా బయటికి రావడం జరిగింది. అద్దాలు పగలు కొట్టుకొని అందరూ కూడా బయటకు వచ్చినారు. ఎవరికి ఎటువంటి నష్టం జరగలేదు ఎక్సెప్ట్ ప్రాపర్టీ లాస్. లక్కీగా డిపార్ట్మెంట్ అంతా కూడా స్పాట్లో ఇమ్మీడియట్గా రీచ్ అయ్యి అంతా కంట్రోల్ తీసుకోవడం చాలా మంచి పని. సో ఎటువంటి నష్టం జరగలేదు. ఖాళీ ఉందండి, బిల్డింగ్ అంతా ఖాళీ ఉంది. రెనోవేషన్ వర్క్ నడుస్తున్నట్టుంది. బిల్డింగ్ ఖాళీ ఉంది, లోపల ఏం మెటీరియల్ లేదు, అంతా అన్ని ఫ్లోర్స్ ఖాళీగానే ఉన్నాయి. అది పూర్తిగా ఒకసారి మేము అంచనా
మరలా చెప్తాం మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్నింటికి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏ విధంగా స్టార్ట్ అయింది, పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం. ప్రస్తుతం ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాము. ఫైర్ ఫైటింగ్ అయిపోయిన తర్వాత మీకు పూర్తి సమాచారం ఇస్తాం. లోపల ఎవరు లేరు, ఎవరికి ఎలాంటి ఇంజురీస్ కానీ ఎలాంటి ట్రాప్ అవ్వడం కానీ ఎలాంటిది ఏం లేదు. లోపల 5th ఫ్లోర్ దాకా వెళ్ళాము మేము. లోపలంతా ఓపెనే ఉంది, ఎవరికి ఏమి ఇంజురీస్ లేవు. మెటీరియల్ లేకపోవడం వల్ల పెద్దగా ఫైర్ లేదు, ఎవరికి ఇంజురీస్ లేరు. లోపల ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ కొన్ని కనిపించాయి. ఒకసారి ఫైర్ పూర్తిగా అయిన తర్వాత ఏమేమి ఉన్నాయి ఏం లేవు అన్నది చూచ్చు. ఇక వాళ్ళకి లేకపోతే మా చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం. సో ప్రమాదం జరిగిన సమయంలో అద్దాలు పగలగొట్టుకొని వచ్చారు స్థానికులు. మనం చూడొచ్చు ఇక్కడ అన్నకు కూడా చేతికి అంటే ప్రాణాలకు తెగించి మరి భారీ ఎత్తునైతే అద్దాలను పగలగొట్టుకొని వచ్చిన సమయంలో అయితే అన్నకి గాయమైంది, చేతికి కూడా గాయమై రక్తం కూడా రావడం జరిగింది. సో ఒకసారి అన్నతో మాట్లాడదాం. అన్న ఏ టైంలో జరిగింది? ఇక్కడ 10:30 అప్పుడు జరిగింది. అంటే మీరు ఎట్లా చూసారు ప్రమాదం వస్తుంది? మేము మామూలుగా పైనుంచి చేస్తుంటే కిందకి మొత్తం పడుతున్నాయి మేడం, కిందకి నిప్పులు పడుతున్నాయి. గ్యాస్ కూడా ఉంది, గ్యాస్ కూడా పడిపోతున్నాయి కింద, గ్యాస్ ఫిట్టింగ్ కూడా ఉందని పడిపోతే మరి బయట పడుతుందంటే బయటకు కూడా రావడానికి మాకు అవ్వట్లేదు. అవ్వకపోయిన టైంలోనే పైకి వెళ్ళాం. 4వ ఫ్లోర్కి వెళ్తే ఇక మంటలు ఎక్కువైపోయి పొగ ఎక్కువైపోయింది. మాకు 4 ఉన్నాము. ఆ 4 కూడా బయటపడదామని అంటే మా మైట వెళ్ళడం బయటపడడానికి లేదు. కరెంటు కూడా బంద్ అయిపోయింది. ఇక అందులో చీకటి అయిపోయింది. ఇక అది వచ్చే మంచి పొగ వచ్చి మాకు ఊపిరితిత్తుల్లోకి దూరిపోయింది. ఇక వేరే వాళ్ళకి ఎట్లా సమాచారం అందించారు? మేము ఎవరికి సమాచారం అందలేదు, ఎవరికి ఫోన్ చేస్తే ఫోన్ కూడా అందలేదు. అప్పుడు మళ్ళీ మేము 1వ ఫ్లోర్లోకి వచ్చి అద్దం పగల కొట్టుకొని బయటికి వెళ్ళి వచ్చాం మేడం. ఓపెన్ ప్లేస్లో నిచ్చినేసి ఆడలు కూడా ఉంటే వాళ్ళు ఎక్కించాం బయటికి. అది మామూలు కరెంట్ షాక్ అయింది మేడం. పైన ఎల్డింగ్స్ వేసిండ్రు, ఆ నిప్పులు ఏవో పడ్డాయి. పడే మంచి ధర్మకోల్ సీట్లు ఉన్నాయి, అవి వాటి మీద పడి కాలింది. మరి భయం అయ్యేదా? కాలిపోని మంది పైనుంచి మంటలు పడుతున్నంత భయం అయ్యేదా మాకు? ఎందుకు భయం అయ్యేది? అసలు మేమే చచ్చిపోతాం అనుకున్నాము. 4 కిటికీ దగ్గర అద్దం పగలు కొట్టేసి వచ్చాము. పైనుంచి అమ్మ, మా కింద నుంచి అయితే మామ వచ్చి మేటి మా కింద ఫ్లోర్లో ఉన్నాం. మా టేర్కేషన్ కాడ ఒక అద్దం ఉంటే అద్దం పగల కొట్టుకొని బయటకు వచ్చాం. దారి లేదు, దారి రావడానికి ఇక్కడ నిప్పులు పడుతున్నాయి కదా, ఎగ్గు పడిపోతుంది కదా. మా నాపులంతగా అగ్గి తగులుపోయింది. 4 ఏమున్నా ఏం లేవు. పైన అయితే మాకు తెలియదమ్మా, అయితే కింద పని చేస్తాము. పోయిన వారంలో 4 రోజులు వచ్చాము, ఈ వారం వేళ వచ్చాము. కానీ ఆ పొగే మాకు మసిలాగా అయిపోయింది అంతే. పొగ వల్ల మంట వల్ల చచ్చిపోయాం. మంట కాదు, పొగ వల్ల అలాగ అయిపోయాం. 11:30 12 అయింది అనుకుంటాను. మరి టైం అయితే మాకు తెలియదు. ఆయన కిటికీ పట్టుబట్టే బయటకు వచ్చాము, అందుకే ఆయనకు దెబ్బ తగిలి. సో మరి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 ఈ మంగళగౌరి షాపింగ్ మాల్లో జరిగింది భారీ అగ్ని ప్రమాదం. సో ఈ అగ్ని ప్రమాదం జరగడంతో చూసినాం, మనం ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. స్థానికులు ఇందులో పనిచేసే వాళ్ళు కూడా ప్రమాదం జరిగిన సమయంలో ప్రాణాలకి తెగించి కూడా అంటే బయటికి రావడానికి ఎలాంటి దారులు లేకపోవడంతో ఉన్న అద్దాలు కూడా పగలగొట్టుకునే క్రమంలో కూడా వారికి గాయాలు అయితే అవ్వడం జరిగింది. సో వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే లోపల వస్తువులు కానీ లేకపోతే వస్త్రాలు కానీ ఫర్నిచర్ కానీ ఇవేవీ లేవు. ప్రమాదం అయితే పైనుంచే జరిగింది, కరెంటు వల్లే, షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగింది. సో మేమైతే అదృష్టవశాత్తు కూడా బయటపడ్డామని వాళ్ళు చెప్తున్నారు. సో అధికారులు కూడా పైకి వెళ్ళి చెక్ చేస్తున్నారు ఇంత పెద్ద భారీ అగ్ని ప్రమాదం దేనివల్ల జరిగింది అనేది. సో లోపలికి వెళ్ళి ఇంకా మొత్తం చెక్ చేసి ఇంకా ఏమన్నా ఆస్తి నష్టం ఎంతవరకు జరిగింది, దేనివల్ల జరిగింది అని అయితే చెక్ చేస్తున్నారు. సో ఇలాంటి ప్రమాదాలు నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. సో వీటికి సంబంధించిన యజమానులు కూడా ఆ ఫైర్ సిబ్బందికి అంటే అగ్ని ప్రమాదానికి సంబంధించి వాటికి కావాల్సిన భద్రత ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా అందుబాటులో ఉంచుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినా కూడా ఇక ముందు అంటే ప్రాణ నష్టం కానీ ఇదేది జరగదు. సో ఇక ముందైనా ఇలాంటివి ఏవి జరగకుండా ఉండాలని మనం కూడా అనుకుంటాం.